తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లా పర్యటన కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి అటు మక్తల్ ప్రాంతంలో నుండి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, అటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులపైన, నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన పనులపైన ఇప్పటికే జిల్లా అధికారులతోటి కూడా సమీక్ష నిర్వహించారు. రివ్యూ మీటింగ్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులపైన కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు. రాత్రి కొల్లాపూర్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో బస చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు రెండో రోజు పర్యటన కొనసాగుతున్నటువంటి జడ్చర్ల ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం జడ్చర్ల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క బహిరంగ సభ నుంచి కూడా మాట్లాడేటువంటి ఇక్కడ సభలో పాల్గొంటారు. మరోవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన నేడు ఉదయం నుంచి కూడా అటు వట్టెం రిజర్వాయర్కి సంబంధించినటువంటి నార్లాపులు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఎల్లూరు సంబంధించినటువంటి పంప్ హౌస్ దగ్గర కూడా పనులను సమీక్షించినారు. జిల్లా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి కూడా పలు సూచనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 2 సంబంధించినటువంటి పనులు సమీక్షించనున్నారు. మరోవైపు కూడా అటు సంబంధించినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ సంబంధించినటువంటి లిఫ్ట్ 1 పంప్ హౌస్లకు సంబంధించినటువంటి పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. పలు సూచనలు కూడా చేయనున్నారు. జడ్చర్ల ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 50,000 నుంచి 1,00,000 వరకు కూడా పబ్లిక్ మీటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పుడే జిల్లా అధికారులు కూడా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కావడంతో ఒక్కసారిగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు, కొత్త పరిశ్రమలు పెండింగు, తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు సంబంధించిన ఉపాధి అవకాశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఈ భారీ బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా జిల్లా వాసులకి భారీ నిధులు కేటాయింపులు చేసే అవకాశాలు కూడా ఉందని చెప్పేసి జిల్లా వాసులు ఒక ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సెంటిమెంట్గా మార్చుకొని విపక్షాల విమర్శలకు క్షేత్రస్థాయిలో చెక్ పెట్టింది కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మరోవైపు నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసే విధంగా కూడా జిల్లా అధికారులకు దిశానిర్దేశించినారు. ఈ మొత్తం భారీ బహిరంగ సభతోటి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అటు కొత్త పరిశ్రమలు కావచ్చు, అటు నిధుల విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే విధంగా కూడా జిల్లా అధికారులకు ఉన్నతాధికారులకు కూడా రివ్యూ మీటింగ్లో ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నేతృత్వం వహించడంతో కూడా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి త్రాగునీరు, సాగునీరు ఈ పాలమూరు జిల్లా వాసులకు అందించే విధంగా కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శనం చేస్తున్నారు. మరోవైపు కూడా అటు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి కూడా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ బహిరంగ సభతోటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరే విధంగా కూడా అటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నిధుల కేటాయింపు విషయంలో కూడా ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతుందని చెప్పేసి రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. అటు గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కాలయాపన చేసినటువంటి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద భారీ బహిరంగ సభతోటి అటు 2 రోజుల పర్యటన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చర్చ కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ భారీ బహిరంగ సభ నుంచి జిల్లా వాసులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద భారీ బహిరంగ సభకి 50,000 నుంచి కూడా 1,00,000 మంది వరకు కూడా జిల్లా వాసులు ఈ సభకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. జిల్లా అధికారులు ఇప్పటికే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది భారీ బహిరంగ సభ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.